మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 21 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికల సమయం ముందు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా, ఎందుకంటే 1995 నుంచి 2004 వరకు ఆనాడు చంద్రబాబు నాయకత్వంలోని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం నిర్వీర్యమైపోయి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో రైతులు వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లకు విద్యుత్ బిల్లులు చెల్లించలేము, ఇవన్నీ కూడా మాఫీ చేయండి అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటే, వ్యవసాయం ఎవరు చేయమన్నారు, వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు రైతులను హేళనగా చులకనగా మాట్లాడమే కాకుండా రైతుల విద్యుత్ పంపు సెట్లకు విద్యుత్ బిల్లులు చెల్లించలేదని చెప్పి 14,156 మంది రైతుల మీద కేసులు బనాయించి వారందరినీ కూడా జైలులో నిర్బంధించి వాళ్ళని అవమాన పాలు చేస్తే అవమానాన్ని భరించలేక అందులో 126 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడడం జరిగింది. మరి వీటన్నింటినీ కూడా గమనించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే రైతుల వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందజేసి రైతులకు పెట్టుబడిలో కొంత సహాయపడతామని చెప్పి ఆ రోజు చెప్పడమే కాకుండా తొలి సంతకంగా ఉచిత విద్యుత్ ఫైల్ పైనే సంతకం పెడతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ హామీ ఇచ్చిన ప్రకారమే 2004 మే 14వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకంగా రైతుల ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసి ఒక తొలి సంతకం కారణంగానే ఈరోజు రాష్ట్రాలు విడిపోయినా, ముఖ్యమంత్రులు మారిపోయినా 21 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందుతూ ఉందంటే ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి తొలి సంతకానికి వన్నె తేవడం వల్లే ఈరోజు ఒక కార్యక్రమం నిరాకంఠంగా జరుగుతూ ఉంది. మరి మనం గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం రైతులకు సంబంధించిన అన్ని రకాల రుణాలని 87,000 కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేస్తాం, తొలి సంతకంగా మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు రైతుల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తను తొలి సంతకం కోటాయ కమిటీ పైన వేసి రైతుల్ని నట్టేట ముంచడం జరిగింది రుణమాఫీ చేయకుండా. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో చూసాం, 24 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మెగా డిఎస్సి పేరుతో తొలి సంతకం పెట్టి అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో ఏ విధంగా ఆడుకుంటున్నారో మనందరం కూడా చూస్తున్నాం. మరి అదే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో 2019 ఎన్నికల సమయంలో అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ని 2,000 నుంచి 3,000 వరకు 4 దఫాలుగా పెంచుకుంటూ పోతాం, తొలి సంతకంగా పెడతామని చెప్పి ఏ విధంగా అయితే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకంగా అవ్వాతాతల పెన్షన్ పెంపుపై తొలి సంతకం చేసి ఒక కార్యక్రమాన్ని హామీని నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక రాక్షస పాలనకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరోసారి రాజేంద్ర రాజ్యం రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల ఆశలు నెరవేరుతాయని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం.